ఏం చేశాడు? ఆ వ్యక్తికి మత్తు ఇచ్చాడు. ఆ మత్తు అలవాటు అయిపోయింది ఎవరికి? ఆదాముకి. మానవ బంధాలు మత్తులో పడేస్తున్నాయి మనుషుల్ని. ఆదాము ఎందుకు పండు తిన్నావంటే, అదుగో ఆమె మత్తులో ఉండి, భార్య మత్తులో ఉండి, పిల్లల మత్తులో ఉండి, స్నేహితుల మత్తులో ఉండి, లోకంలో ఉన్న బంధువుల మత్తులో నుండి ఈనాడు చాలామంది దేవుని చిత్తాన్ని చేయకుండా ఉన్నారండి. తెలుసా మీకు? ఆదాము ఎవరి మత్తులో ఉన్నాడు? భార్య మత్తులో ఉన్నాడు. సొలొమోను ఎవరి మత్తులో ఉన్నాడు? భార్య మత్తులో ఉన్నాడు. మరొక ఆయన ఉన్నాడు, ఏలి. ఎవరు చెప్పండి? ఏలి. మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటాడు. ఆయన ఎవరి మత్తులో ఉన్నాడు? పిల్లల మత్తులో ఉన్నాడు. ఎవరి మత్తులో ఉన్నాడు? పిల్లల మత్తులో ఉన్నాడు. పిల్లలు దేవుని మందిరంలో పాపం చేస్తున్నా కూడా చేతులు కట్టుకుని దేవునికి స్తోత్రము గానము అని పాట పాడాడు. ఎవరు? ఏలి. అప్పటికి దేవుడు చెప్పాడు, ఏలి నీ ఇద్దరు పిల్లలు తప్పు చేస్తున్నారు, మాంసం కోసం గొడవలు ఆడుతున్నారు, ఆ మందిరానికి వస్తున్నటువంటి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, మీ మీద అభిషేకం ఉంది, మీ మీద దేవుని కృప ఉంది, జాగ్రత్త, మీ పిల్లలకు బుద్ధి చెప్పు అంటే ఏలి ఏం చేశాడు చెప్పనా? అలాగే ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లో.